తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా స్వాగతం. ఆర్ఆర్బిలోని జూనియర్ ఇంజనీర్ కానీ, ఏఎల్పి గురించి కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి అలానే ఆర్పిఎఫ్కి సంబంధించిన ఎటువంటి కోచింగ్ మీకు కావాల్సిన either ఆన్లైన్ లేకుంటే ఆఫ్లైన్కి సంబంధించి మీరు డైరెక్ట్గా మా నెంబర్స్కి కాల్ చేయండి. సో దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. దాని తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఎప్పుడు? సో రైల్వేల నోటిఫికేషన్స్ ఆగస్టులో వస్తాయన్నారు, సెప్టెంబర్లో వస్తాయన్నారు, అక్టోబర్లో వస్తాయన్నారు, నవంబర్లో వస్తాయన్నారు. సో నవంబర్ వచ్చేసింది. సో ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? సో రీసెంట్గా మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడాము. ఎవరైనా మీలో ఆ విషయం తెలుసుకోకుంటే సో ఒక్కసారి చూడండి. సో జీడీసీ నోటిఫికేషన్ యాజ్ పర్ అవర్ అనాలిసిస్ మనం ఏ విధంగా అనలైజ్ చేసామో అదే విధంగా మనం అనుకున్న టైంలోనే వచ్చింది. సో సిమిలర్గా మనము ఏఎల్పి నోటిఫికేషను, అలానే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషను, అలానే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఈ మూడు కూడా డిసెంబర్లో వస్తున్నాయి. ఓకే, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్కాగా మాకు తెలుసు కాబట్టి మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాము. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా సో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే సో మెయిన్ ఎగ్జామినేషన్స్, టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏఎల్పి కావచ్చు, లేకుంటే జూనియర్ ఇంజనీర్ కావచ్చు, వీటికి మనకు టైం అనేది సరిపోదన్నమాట. ఓకే, సో మనకు తెలుసు ఆల్రెడీ. సో ఈ సెషన్లో మనము ఏఎల్పి గురించి డిస్కస్ చేద్దాము. మీలో ఎవరైనా జూనియర్ ఇంజనీర్ ప్రిపేర్ అవుతుంటే సో ఇంకొక వీడియోలో మీకు జూనియర్ ఇంజనీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మొత్తం మనము ఏఎల్పికి సంబంధించిన అన్ని విధమైన సో ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మనము చూద్దాం. ఓకే, సో దీని తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నా నంబర్ ఇస్తాను మీకు. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో డైరెక్ట్గా నాతో మాట్లాడండి, మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఏఎల్పి అంటేనే క్వాలిఫికేషన్ అడుగుతారు. ఓకే, సో ఏఎల్పికి క్వాలిఫికేషన్ ఏంటి? సో ఏఎల్పికి క్వాలిఫికేషన్, సో మెయిన్ క్వాలిఫికేషన్ ఓకే, సో ఐటీఐ క్వాలిఫికేషన్. సో ఐటీఐ మనం 10th తర్వాత చేయాలా, లేకుంటే ఇంటర్మీడియట్ తర్వాత చేయాలా, డిప్లొమా తర్వాత చేయాలన్నా, లేకుంటే బీటెక్ తర్వాత చేయాలన్నా అంటే సో ఏది మీరు కంప్లీట్ చేస్తున్నా ఓకే, సో 10th స్టాండర్డ్ లేకుంటే ఇంటర్మీడియట్ లేకుంటే డిప్లొమో ఆర్ బీటెక్ ఎనీథింగ్. ఓకే, సో మీరు ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే ఓకే, సో 10th ప్లస్ ఐటీఐ ఓకే, సో కంప్లీట్ చేస్తుంటే రిలవెంట్ ట్రేడ్ ఓకే, సో ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్రేడ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ట్రేడ్స్ కానీ, సో లేకుంటే సో మెకానికల్కి సంబంధించిన ట్రేడ్స్ కానీ ఓకే, అలానే ఆటోమొబైల్కి సంబంధించిన ట్రేడ్స్ కానీ, లేకుంటే ఇంటర్మీడియట్లో మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ చదివింటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ అలానే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇది మెయిన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ లేకుంటే సో డిప్లొమా ఓకే, సో డిప్లొమా క్వాలిఫికేషన్తో కూడా మనం దీనికి అప్లై చేయొచ్చు. డిప్లొమా ఏ బ్రాంచెస్? ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ కానీ. ఓకే, సో ఈ 4 బ్రాంచ్లలో మీరు కంప్లీట్ చేస్తుంటే ఓకే, డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే దీనికి మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో లేకుంటే డిప్లొమా కంప్లీట్ చేయకున్నా కానీ సో బీటెక్ కంప్లీట్ చేస్తుంటే ఓకే, సో బీటెక్ కంప్లీట్ చేస్తుంటే సో మనం దీనికి అప్లై చేయొచ్చు. సో బీటెక్లో కూడా ఏ బ్రాంచెస్? సేమ్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సో సిమిలర్గా సో మనము సో ఆటోమొబైల్కి సంబంధించింది కానీ. ఓకే, సో ఈ 4 బ్రాంచ్ల్లో మనం కంప్లీట్ చేస్తే సో దీనికి మనము ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో మెయిన్ దీని గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ సో డెఫినెట్గా మీరు అడగండి. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము 1 by 1. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఏముంటుంది? సో ఫస్ట్ CBT 1 ఉంటుంది. ఓకే, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది. ఓకే, సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. ఓకే, CBT 1 ఉంటుంది. CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. CBT 2 క్వాలిఫై అయిన వాళ్ళకి CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అని అంటారు. సో ఎంత గ్యాప్ ఉంటుంది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో CBT 1 ఎప్పుడు ఉంటుంది, CBT 2 ఎప్పుడు ఉంటుంది, CBAT ఎప్పుడు ఉంటుంది. ఓకే, సో CBAT తర్వాత సో మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. ఓకే, సో మెడికల్. సో ఇది మనకి ఆర్డర్ అనమాట. సో ఇప్పుడు CBT 1 ఫర్ ఎగ్జాంపుల్
డిసెంబర్ 3వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో డిసెంబర్ 3వ తేదీ సో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సో ఎన్ని మంత్స్లో మనకి CBT 1 ఎగ్జామినేషన్ ఉంటుందంటే విత్ ఇన్ 3 monthsలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. చూడండి, డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ 3rd ఆర్ డిసెంబర్ 1st నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో విత్ ఇన్ 3 monthsలో మనకి CBT 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే, సో మార్చ్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో మార్చ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిజల్ట్ ఇచ్చేదానికి అన్ని స్టేజ్లు, ఓకే, అన్ని సెషన్స్ కంప్లీట్ అయిపోయేదానికి ఆల్మోస్ట్ 15 నుంచి 20 days పడుతుంది అనమాట. ALPకి సంబంధించిన CBT 1 కంప్లీట్ అయ్యేదానికి ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, అన్ని సెంటర్స్లో కంప్లీట్ అయ్యేదానికి. సో దాని తర్వాత మనకి సో 2 months లోపు 1.5 లేదా 2 months లోపు మనకి లిస్ట్ అనేది వస్తుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో 1:15 రేషియోలో CBT 2కి. ఓకే, సో అంటే CBT 1 ఎట్లా క్వాలిఫై అవ్వాలి? సో మనకి CBT 1లో 1 అవర్లో 75 questions కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1 అవర్లో 75 questions అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 minute కూడా లేదు. సో ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కూడా లేదు. ఓకే, చాలా తక్కువ టైం. ఓకే, సో దీన్ని క్వాలిఫై అవ్వడం అంటే ఏంటంటే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్. అన్రిజర్వ్డ్ వాళ్ళైతే 40% తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే 75 marksలో 40%. OBC వాళ్ళైతే 30% తెచ్చుకోవాల్సి ఉంటుంది. SC వాళ్ళైతే 30% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. SC ST అయితే 25% ఉంటుంది అనమాట. ఓకే, సో ప్లస్ మనకి రిజర్వేషన్ను బట్టి. ఓకే, సో PWD కేటగిరీ అయితే సో కొంచెం మనకి సో బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి క్వాలిఫికేషన్ అనమాట. అంటే CBT 2కి క్వాలిఫై అయ్యేదానికి మినిమం మార్క్స్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తెచ్చుకున్న వాళ్ళలో కూడా ఒక్కొక్క పోస్టుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 పోస్టులు వచ్చాయనుకోండి, ఒక్కొక్క పోస్టుకి 15 మందిని లెక్కన సెలెక్ట్ చేస్తారు. ఓకే, CBT 2కి అంటే సో 1500. ఓకే, సో ఇట్లా మనకి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ 100 పోస్టులు ఉంటే CBT 2కి 15 members, ఒక్కొక్క పోస్ట్కి 15 membersని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే, సో CBT 2 రాస్తారు. ఓకే, CBT 2లో మనకి ఏముంటుంది, CBT 1లో ఏముంటుందో చూద్దాం. ఓకే, సిలబస్ చూద్దాము. ఫస్ట్ CBT 1 గురించి చూద్దాం. ఓకే, సో దీంట్లో సిలబస్ ఏంటంటే మెయిన్ 4 subjects. ఫస్ట్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ మీద జనరల్ అవేర్నెస్ అంటే దీన్ని మెయిన్గా మనం కరెంట్ అఫైర్స్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మ్యాథమెటిక్స్ టోటల్గా మనకి 15 నుంచి 20 కాన్సెప్ట్లు ఉంటాయి. 15 నుంచి 20 కాన్సెప్ట్లు ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ కూడా అరౌండ్ 15 నుంచి 20 కాన్సెప్ట్స్ ఉంటాయి మనం చదివేదాన్ని బట్టి. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, సో మనకి ఏ లెవెల్లో చదవాలి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అంటే 10th standard లెవెల్. మనం 10th class వరకు ఏమైతే చదివామో ఓకే సేమ్ అదే మనం చదవాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్కి. ఓకే, సో ఇది మనం క్లియర్గా ఉన్నామంటే మెయిన్గా ఈ బయాలజీ మనం క్లియర్గా ఉన్నామంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఈ 3 క్లియర్గా ఉన్నామంటే సో మెయిన్ ఇక్కడే మనము ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు. ఓకే, సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నెంబర్ సిరీస్ నుంచి డెఫినెట్గా మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మన క్లాసెస్లో ఆల్రెడీ ఆఫ్లైన్లో అలానే ఆన్లైన్లో సో మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో జాయిన్ అవ్వండి, ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీరు ఫస్ట్ చూడండి, డెమోస్ వినండి, మీకు అర్థమైతేనే. ఓకే, సో ఇంకో ఆల్రెడీ తీసుకున్న స్టూడెంట్స్ని అడగండి, దాని తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో మెయిన్ ఏంటంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ఇన్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ సైన్స్. ఓకే, ఇవి 3 అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ఉన్న జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమైనా అడ్వాన్స్డ్ రీసెంట్గా జరిగినవి, స్పోర్ట్స్లో రీసెంట్గా జరిగినవి, కల్చర్లో రీసెంట్గా జరిగినవి, అలానే పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ ఆన్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకే, సో అంటే మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. దీనికంటే మనము ఇంకొంచెం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఎవరైనా కానీ దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి డెమోస్ వినాలనుకుంటే డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన డెమోస్ అనేవి ఇస్తాము. ఒకసారి కంప్లీట్గా చూడండి. ఓకే, సో ఏదైనా క్లాస్ ఓపెన్ చేసి మొత్తం కూడా చూడండి. ఓకే, మీకు అర్థమవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత మీరు ఎయిదర్ ఆన్లైన్ లేకుంటే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉంటుంది ఎవరైతే ఆఫ్లైన్ రావాలనుకుంటున్నారో. సో ALP గురించే కాదు. ఓకే, సో ఏ ఎగ్జామ్ అయినా కానీ రైల్వేకి సంబంధించినవి సో మన కోచింగ్ సెంటర్లో ఇస్తామన్నమాట. ఓకే, సో ఇది CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1కు ఉన్న సిలబస్ అనమాట. సో సిమిలర్గా మనకి సెకండ్ స్టేజ్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఎంత టైం ఉంటుంది,
2 hours 30 minutes. 2 hours 30 minutes అంటే 150 minutes టైంలో మనము పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పార్ట్ ఏ ఎంతసేపు ఉంటుంది? పార్ట్ ఏ 90 minutes ఉంటుంది, 100 క్వశ్చన్స్ చేయాలి. పార్ట్ ఏకి సిలబస్ ఎంత ఉంటుంది? పార్ట్ ఏకి సిలబస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి. ఓకే, సో ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి వచ్చారు. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ప్రీవియస్ గా మనము ఇక్కడ జనరల్ సైన్స్ ఉండేది, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండేది. కానీ ఇక్కడ ఏం టాపిక్స్ ఇచ్చారంటే ఇక్కడ నుంచి మనం చూస్తే బేసిక్ ఎలక్ట్రిసిటీ, సో లీవర్స్ అండ్ సింపుల్ మిషన్స్, సేఫ్టీ అండ్ హెల్తీ. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ. ఓకే, సో ఐటీ లిటరసీ. సో ద బోర్డ్ టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ షెల్ బి ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫస్ట్. సో దీంతో పాటు ఇంకా కొన్ని టాపిక్స్. ఓకే, సో మనకి ఎలక్ట్రికల్కి సంబంధించినవి, అలానే మెకానికల్కి సంబంధించినవి. ఓకే, సో ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్, టెంపరేచర్. మనం ఏదైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ సంబంధించి చదివామో దాంట్లోనే ఇంకొంచెం ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీకు ఇక అన్ని కాన్సెప్ట్స్ నుంచి బేసిక్స్ అనేవి ఉంటాయి. వన్స్ మీరు CBT 1 క్వాలిఫై అవుతే CBT 2కి మీరు ఎక్స్ట్రాగా ఇంకొన్ని చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్లో మనం చదివినాం అనమాట. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో, సో లేకుంటే 10th క్లాస్లోనే మనము ఫిజిక్స్లో కంప్లీట్ చేస్తాం అనమాట ఇవి సంబంధించినవి. ఓకే, సో ఇది మనకి CBT 2లో ఉన్న సిలబస్. ఓకే, సో యాజ్ యూజువల్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్గా ఏదైతే ఉందో. సో సిమిలర్గానే ఉంటుందన్నమాట మనకి. సేమ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే 3 సబ్జెక్టులు CBT 1కి CBT 2లో పార్ట్ ఏకి కామన్గా ఉన్నాయి. అంటే సో మీరు మళ్ళీ సెకండ్ టైం దీన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా? ఓన్లీ ఈ సబ్జెక్ట్ మాత్రమే ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. CBT 1కి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, సో అదే మీరు CBT 2లో ఈ 90 మార్క్స్కి. ఓకే, సో ఈ 100 మార్క్స్. ఓకే, సో 90 మార్క్స్ కాదు, ఈ 100 మార్క్స్కి పార్ట్ ఏలో 100 మార్క్స్. ఓకే, సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ డెఫినెట్గా ఉంటుంది 1/3. సో డ్యూరేషన్ 90 minutes. 90 minutes అంటే 1.5 hourలో మనము 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనము CBT 2లో పార్ట్ ఏ అనమాట. ఓకే, సో పార్ట్ బిలో ఏముంటుంది? పార్ట్ బి మనకి 60 minutes, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, క్వాలిఫైయింగ్ మార్క్. ఎందుకు ఈ క్వాలిఫైయింగ్ మార్క్ ఇచ్చారు అంటే ఈ 75 మార్క్స్లో 35% మార్క్స్ మనం తెచ్చుకుంటే సో మనం దీంట్లో క్వాలిఫై అయినట్లే. ఈ మార్క్స్ మనకి సో టోటల్ మార్క్స్లో యాడ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక పర్సన్, ఓకే, సో CBT 2లో సో ఈ 100 మార్క్స్లో, ఓకే, సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఓకే, సో పార్ట్ ఏలో సో ఫర్ ఎగ్జాంపుల్ 65 మార్కులు తెచ్చుకున్నాడు. పార్ట్ బిలో ఓకే, నో ప్రాబ్లమ్, ఆల్రెడీ 75 క్వశ్చన్స్లో 50 మార్క్స్ తెచ్చుకున్నాడు. ఏ మార్క్స్ కౌంట్ అవుతాయంటే టోటల్గా మనము 60 + 65 + 50 అని చెప్పేసి 115 అని చెప్పేసి ఇవ్వకూడదు. అంటే టోటల్గా వచ్చిన మార్క్స్ 115 కాదు, ఇది క్వాలిఫైడ్. పార్ట్ బి క్వాలిఫైడ్ అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి రాయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మార్క్స్ బేస్ చేసుకునేసి అంటే మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 65. ఓకే, సో వేరే పర్సన్కి ఏమొచ్చాయి? ఇక్కడ 11 మార్కులు వచ్చినాయి, ఇక్కడ 70 మార్క్స్ వచ్చినాయంటే డిస్క్వాలిఫైడ్. ఓకే, సో నాట్ క్వాలిఫైడ్. ఓకే, సో డిస్క్వాలిఫైడ్ అంటే ఎందుకు? ఇక్కడ 35% రాలేదు. అంటే ఈ సెకండ్ పార్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో CBT 1 ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు, అంటే ఈ పార్ట్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనము టెక్నికల్గా చదవాల్సిన ITI బేస్డ్ సిలబస్. ఓకే, సో ఇక్కడ ఏముంటుందంటే బీటెక్ వాళ్ళు వస్తారు, అందరూ కూడా ఈ జాబులు కొట్టేస్తారని కాదు. సో ఈ బీటెక్లో ITI సిలబస్ ఎవరు కూడా చదవరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ITI సిలబస్ వేరు, డిప్లొమా సిలబస్ వేరు, అలానే బీటెక్ సిలబస్ వేరు. ఎవరైతే డిప్లొమా అండ్ బీటెక్ చదివింటారో వాళ్ళకి ITI సిలబస్ గురించి తెలీదు. ఓకే, సో ITI పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు, కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది. లేకుంటే మీకు డెఫినెట్గా కోచింగ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో డెఫినెట్గా కోచింగ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఈ CBT 1లో 100 మెంబర్స్ అప్లై చేశారు అనుకుందాం. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా నేను చెప్తున్నాను. ఓకే, 100 మెంబర్స్ అప్లై చేశారు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, CBT 1కి 100 మెంబర్స్ అప్లై చేస్తే ఎంతమంది క్వాలిఫై అవుతారంటే ఓన్లీ 3 లేదా 4. ఓన్లీ 3 లేదా 4 మాత్రమే క్వాలిఫై అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఈ 3 లేదా 4 CBT 2 అప్లై చేస్తారు కదా, అంటే CBT 2 ఎగ్జామ్కి వెళ్తారు కదా. CBT 2లో
ఇద్దరు మాత్రమే క్వాలిఫై అవుతారు. అంటే చూడండి రేషియో ఏ విధంగా ఉంటుందో. సో ఇద్దరు మాత్రమే సో ఈజీగా క్వాలిఫై అవుతారు CBT 2కి. సో రిమైనింగ్ 2 పర్సన్స్ డెఫినెట్గా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారనమాట. అంటే సో ఈ ఇద్దరు కూడా ఎట్లంటే సో మెయిన్గా కోచింగ్ బేస్డ్ అనమాట. ఓకే, సో ఓన్గా చదవా ITI మనం చేసిందే కదా డైరెక్ట్గా మనకు వస్తాయనుకుంటే రావు. ఓకే, సో కంప్లీట్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి ఇక్కడ. అంటే సో ఇక్కడ టోటల్గా 100 మెంబర్స్లో ఇద్దరే వస్తారా అని చెప్పేసి అంటే ఇద్దరే వస్తారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకనేసే క్వాలిఫికేషన్ బట్టి సో మనం ఏమో అప్లై చేసేసుకుంటాం చాలామంది, కానీ ఎగ్జామ్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, సో మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అప్పుడైతేనే మనము ఈ CBT 1 అండ్ CBT 2 రెండు క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఏంటంటే CBAT. ఎవరైతే ఈ CBT 2 క్వాలిఫై అవుతారో వాళ్ళు కంపల్సరీగా CBAT 2కి ఓకే CBATకి అంటే సైకోమెట్రిక్ టెస్ట్కి హార్డ్గా ట్రై చేసి ఓకే సో 10 నుంచి 15 రోజులు ఓకే సో 10 నుంచి 15 రోజులు హార్డ్గా ట్రై చేసి ఈ CBAT కంప్లీట్ చేసుకున్నారంటే డెఫినెట్గా పోస్టింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా సో ఉన్న సిలబస్. అలానే సో మనకి ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే సో ఏ విధంగా CBT 1 CBT 2 అండ్ CBAT ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మనకు సో ఉన్న ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ సిలబస్ గురించి చూసాము. ఇక్కడ సో సెకండ్ పార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంత సమయంలో ఉంటుందో మనకు తెలుసు. అలానే దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుందని చెప్పేసి అంటే దిస్ పార్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ షెల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రేడ్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ బై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. ఓకే, సో DGET ఏదైతే సిలబస్ మనకు మెన్షన్ చేస్తుందో సో అది మాత్రమే దీనికి సిలబస్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా తెలియాల్సిన విషయము. సో ఇది ఈ సిలబస్ అనేది ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి బేస్ సిలబస్, మెకానికల్ అయితే మెకానికల్ బేస్ సిలబస్, సో మనం వేరే బ్రాంచ్ ఆటోమొబైల్ అయితే ఆటోమొబైల్ సంబంధించిన సిలబస్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ట్రేడ్స్. ఓకే, సో వాళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో వీటిల్లో ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, వైర్మెన్ కానీ, వైండర్ ఆర్మేచర్ కానీ, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కానీ ఇవన్నీ ఓకే ఏదో ఒకటి మనం కంప్లీట్ చేస్తుంటే ITIలో మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. సిమిలర్గానే అన్ని బ్రాంచ్లకు సంబంధించినవి. ఓకే, మీరు ఒకసారి చూడాలనుకుంటే సో వీడియోని పాస్ చేసి చూడండి. ఓకే, సో ఏ బ్రాంచ్ మీరు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఓకే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ ఎగ్జామ్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నన్ను అడగండి. సో నోటిఫికేషన్ అయితే సో డెఫినెట్గా ఓకే సో డిసెంబర్లో ఉంటుంది. సో ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకే అంటే December 1 నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 3 monthsలో ఉంటుంది. ఈ 3 months ఎగ్జామ్కి సరిపోతుందా, ప్రిపరేషన్కి సరిపోతుందా అంటే డెఫినెట్గా సరిపోదు. ఓకే, సో మినిమం 2 months మీరు క్లాసెస్ వినాల్సి ఉంటుంది. ఆ 2 months తర్వాత మీరు కంటిన్యూగా ఒక 2 or 3 months ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డైలీ కూర్చోవడము ప్రాక్టీస్ చేయడం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. ఓకే, సో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఎవరైతే బాగా చేస్తారో అలానే సైన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకోండి. ఓకే, సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో యూట్యూబ్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ చూస్తుంటాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ALPకి సంబంధించినవి, జూనియర్ ఇంజనీర్కి సంబంధించినవి, అలానే NTPCకి సంబంధించినవి, నెంబర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలానే సో రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మనం టెక్నికల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తున్నాము. సో రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎగ్జామ్స్లో హైదరాబాద్లోనే ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ హూ విల్ ప్రొవైడ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సో ఇవన్నీ కూడా సో మీకు 1 by 1 ఓకే అర్థం చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.